హాయ్ అండి, అందరికీ హ్యాపీ శివరాత్రి. అందరు శివరాత్రికి ఉపవాసం ఉంటే నేను వ్యాక్సిన్స్ వేయించుకోవడానికి వెళ్ళిన. ఎందుకు అనుకుంటున్నారు కదా, చూడండి. ఇది ఏదో దెబ్బ తగిలి కాదు, బల్లి కాటు. అవును, ఫస్ట్ టైం వింటున్నారు కదా, బల్లి కాటే. శివరాత్రి కదా అని ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నా. బల్లులన్నీ బాగా సెల్ఫ్లో డబ్బాలలో ఉంటున్నాయి అని నాకు కొంచెం భయం ముందే. అందుకని లైజోల్ వేసి డెటాల్ వేసి మొత్తం సెల్ఫ్లు గోడలు అన్నీ తడిగుడ్డ పెట్టి మంచిగా క్లీన్ చేసిన. కథం కింద నుంచి పాక్కుంటూ పోతున్నాయి. నైట్ కింద పడుకున్నాం, వచ్చి చూడండి ఎట్లా కరిచిందో. చెయ్యి గట్టిగా జాడియంగానే పక్కలో పడింది. లేచి చూసేసరికి బల్లి. హాస్పిటల్కి ఇప్పుడే వెళ్ళిన, 3 ఇంజెక్షన్స్ ఇచ్చిర్రు. ఫస్ట్ టైం వింటున్నారు కదా, నేను ఎవరికి చెప్పినా అట్లనే ఫీల్ అవుతున్నారు. డాక్టర్స్ అయితే మరీ విచిత్రపోతున్నారు. మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయితే అసలు బల్లి కరుస్తుందా అనే డౌట్ ఉండే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే బల్లి కరుస్తుంది, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన. నాకు కూడా అదే ఉండే. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు ఇంత కాటు లేకపోతే మా వారు కూడా నమ్మేవారు కాదు. ఎందుకంటే బల్లి పడుతుంది లేదంటే నాకుతుంది అనే తెలుసు, కానీ బల్లి కొరుకుతుంది అని కూడా నాకు ఇప్పుడే తెలిసింది. ఈ విషయం గురించి మీరు ఏమనుకుంటున్నారని కామెంట్ చెప్పండి. ఎందుకంటే నేను నైట్ 3:30కే నేను యూట్యూబ్ ఆన్ చేసి బల్లి కాటుకి ట్రీట్మెంట్ ఉంటుందా అని సెర్చ్ చేస్తే అసలు ఏం రావట్లేదు. జస్ట్ నాలాగా ఎవరో పెట్టిన వాళ్ళే తప్ప డాక్టర్ ట్రీట్మెంట్ ఏది లేదు. సో అందుకని పెడుతున్నా. బల్లి కరుస్తుంది, దానికి వ్యాక్సిన్స్ కూడా వేస్తారు, యాంటీరాబిస్ వ్యాక్సిన్సే వేస్తారు. ఒకవేళ మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం వెళ్ళి చూసుకోండి. లైట్ మాత్రం తీసుకోకండి, ఎందుకైనా కూడా ప్రతి కీటకము ప్రతి జంతువు హానికరమే. మనిషి అంత కాకపోవచ్చు, కాకపోతే ఎంతో కొంత మన జాగ్రత్తలో మనం ఉండాలి. వ్యాక్సిన్ ఉంది కదా అందుబాటులో. ఓకే, అందరికీ హ్యాపీ శివరాత్రి.